హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షారు నాని వ్లాగ్స్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే పోపు గింజలు వేసి అలాగే ఆనియన్స్ వేసి దూరగా వేయింపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన అల్లం అనేది గంజుకి అడగంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ పచ్చిమిర్చి రెడ్ కలర్ వచ్చాయి కదా, అందులోనే కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ నేను కాలీఫ్లవర్ ముక్కలని వేడి వాటర్లో ఉడకబెట్టాను కాబట్టి కర్రీ తొందరగా ఈజీగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ ముక్కలలో ఉన్న వాటర్ వలన కర్రీ తొందరగా అయిపోతుంది. కాలీఫ్లవర్ ముక్కలు గంజికి అడగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి దింపుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.